వండర్ఫుల్, అద్భుతం. ఏమో అనుకున్నాను కానీ నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి సీత. నాకు ఇలాంటి మంచి అలవాట్లే ఉన్నాయి, మీలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఏంటి, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఉదయం చూశాను కదా. నాకు మందు, పేక, సిగరెట్, గుట్కా ఇలాంటివి అలవాట్లేం లేవే. అంతకన్నా పెద్దవే ఉన్నాయి. ఉదయం పెళ్లిలో మన ఉంగరాలు తీసేటప్పుడు బిందెలో చేయి పెట్టగానే మీరు నా చేయి గిల్లుతున్నారు. సిగ్గు లేకుండా నవ్వుతున్నారేంటి? చేయి పట్టుకోలేదు సీత, నా చేతిలో ఉన్న ఉంగరం నీ చేతుల్లో పెట్టాను నిన్ను గెలిపించడానికి. నన్ను గెలిపించటానికి మీరు ఓడిపోతారా? ఇష్టపడే వాళ్ళ కోసం ఓడిపోవటం కూడా అందంగానే ఉంటుంది. అంటే నేనంటే మీకు ఇష్టమా? ఎంత ఇష్టం? ఇంత ఇష్టం. పెళ్ళైపోయింది కాబట్టి రామరాజు పెళ్ళాని దగ్గరే తమ్ముళ్ళకి దూరమైపోతాడనమాట. రామరాజు తమ్ముళ్ళకి దూరమైపోతావేంటే? అయితే రామరాజు పెళ్ళం తన మొగుణ్ణి అతని తమ్ముళ్ళని విడగొట్టేస్తుందా? రామరాజుకి పెళ్ళం మీద ప్రేమ పెరిగిందంటే తమ్ముళ్ళ మీద ప్రేమ తగ్గినట్టే కదా అర్థం. అవునే, ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయినాయంట. ఆడ తలుచుకుంటే మొగుడిని కొంగు కట్టేసుకుని అన్నదమ్ముల్ని విడగొట్టడం పెద్ద పనేం కాదే. ఈ రోజుల్లో కొందరు ఆడాళ్లు అత్తారింట్లో అడుగుపెట్టిన వెంటనే అత్తని, మామని, ఆడబడుచుల్ని ఎవ్వరినీ ఖాతరు చేయడం లేదు. అలాంటిది మరుదుల గురించి ఎందుకు పట్టించుకుంటారు మరి? నువ్వన్నది నిజమేనే. రేపో మాపో పిల్లో పిల్లాడో పుడితే అస్సలు ఖాతరు చేయరు. నిజమేనే, కడుపును పుట్టిన పిల్లల కన్నా తమ్ముళ్ళు మరుదులు ఎక్కువేం కాదు కదా. రామరాజు వాళ్ళ తమ్ముళ్ళు కలిసుంటే మనకెందుకు, విడిపోతే మనకెందుకు? నిద్ర వస్తుంది, పద వెళ్దాం. పదవే. ఏం జరిగింది? వాళ్ళకి వినిపించేటట్టుగా అన్నీ మాట్లాడాం. ఆడిన ఒక్కో మాట ఇద్దరు గుండెల్లో నాటుకునేటట్టు మాట్లాడాం. అంటే వాళ్ళ మనసు ముక్కలై శోభనం ఆగిపోయిందన్నమాట. మా మాటలు విన్న తర్వాత శోభనం కాదు కదా, సీతారామరాజుల మధ్య ముద్దు ముచ్చట్లు కూడా ఉండవు. వెరీ గుడ్. నీ అకౌంట్కి 20,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. 20,000? సీత, ఎవరు అన్న మాటలకి నువ్వు బాధపడటం దేనికి? నిన్న మొన్నటి వరకు మీ తమ్ముళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. వాళ్ళెవరికో వచ్చిన అనుమానం మీ తమ్ముళ్ళకొస్తే వాళ్ళ మనసు ముక్కలైపోతుందండి. నువ్వెలాంటి దానివో వాళ్ళు తెలుసుకున్నారు సీత. నీ మీద వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు సీత. ఎక్కడైనా ఎప్పుడైనా కుటుంబాలు విడిపోవడానికి, బంధాలు తెగిపోవడానికి అనుమానమే మొదటి కారణమవుతుందండి. రాముడు సీతని అనుమానించి అడవులకి పంపలేదండి.
ఎవరికో వచ్చిన అనుమానం కారణంగా ఆ సీతారాముడు కష్టపడాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య దూరం పెరిగి వియోగాన్ని అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళకే అన్ని కష్టాలు తప్పనప్పుడు మనకి రాకుండా ఎందుకుంటాయండి? అణుబాంబు సృష్టించే విలయం కన్నా అనుమానం సృష్టించే విధ్వంసమే ఎక్కువ వినాశనం కలిగిస్తుందండి. అది ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఎలాంటి నష్టమైనా కలిగిస్తుందండి. అలాంటి అనుమానం మీ తమ్ముళ్ళ మనసులోకి మళ్ళీ ఏ రూపంలోనూ రాకూడదంటే మన భార్యాభర్తలు అమ్మ నాన్నలుగా మారకూడదండి. మనం మన పిల్లల మీద చూపించే ప్రేమ మీ తమ్ముళ్ళకి అసూయగా గాని అనుమానంగా గాని మారకూడదండి. అలా మారకూడదు అంటే మనిద్దరి భార్యాభర్తల బంధం స్నేహబంధంగా ఉండాలి తప్ప సంసార బంధంగా మారకూడదండి. ఏమంటున్నావు సీత? మీకు మీ తమ్ముళ్ళంటే ప్రాణం అని చెప్పారు. ఆ ప్రాణం కోసం మనం ఈ చిన్న త్యాగం చేయడంలో తప్పేం లేదండి. మీ తమ్ముళ్ళు నా మీద చూపించే అభిమానం మీ మీద చూపించే ప్రేమ అనుమానంగా మారకూడదు అంటే వాళ్ళు తమ ప్రేమని ఇంకొకరి మీద చూపించేలా మనం చెయ్యాలండి. అలా చెయ్యాలి అంటే మనం మీ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఏమంటారండి? వాళ్ళు పెళ్లి చేసుకోరు సీత. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే చేసుకోరు. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. అభిప్రాయాలనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవండి. చెప్పే మనుషుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి అవి మారుతూ ఉంటాయండి. ఏ విషయంలో మారినా పెళ్లి విషయంలో మాత్రం వాళ్ళ అభిప్రాయం మారదు. మార్చుకోమని మనం చెప్పకూడదు, వాళ్ళు మార్చుకునేలా మనం చెప్పగలగాలి.
ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా వాళ్ళు వినరు. మనం దేవుళ్ళం కాదుగా, మన మాట వినొచ్చు కదా. సరే, రేపే వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ గురించి నాకు తెలిసిన నీకు కూడా తెలియాలి కాబట్టి మాట్లాడదాం. అయ్యగారు, ఈరోజు ఇడ్లీ వాళ్ళు అమ్మగారు చేయలేదండి, మన శంకరబాబు చేశారు. అవునా? దోశలు కూడా అమ్మగారు చేయలేదండి, మన శ్రావణబాబు చేశారు. అవునన్నయ్య. చట్నీ నేను చేశాను అన్నయ్య. నేను చేస్తానన్నా వినకుండా, నన్ను వంటగదిలో కూడా అడుగు పెట్టనివ్వకుండా అన్నీ వీళ్ళే చేశారండి. అదేంట్రా? వదిన వచ్చేంత వరకు అన్నీ నువ్వే మాకు చేసి పెట్టావు. వదిన వచ్చిన దగ్గర నుంచి వదినే మనందరికీ చేసి పెడుతుంది. ఇప్పుడు మేం చేస్తే తప్పేంటన్నయ్యా? మీకు నిన్ననే పెళ్ళైంది కాబట్టి కొద్ది రోజుల వరకు నువ్వు వదిన కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురే. మీరిద్దరూ హ్యాపీగా సినిమాలకి, షికార్లకి, షాపింగ్లకి తిరుగుతూ ఎంజాయ్ చేయాలన్నయ్య. అందుకే కొత్త పెళ్లి కూతురని వదించేత ఏ పని చేయించకూడదనే అన్ని పనులు మేమే చేసామన్నయ్య. మీ తమ్ముళ్ళు సూపర్ అండి బాబు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి సీన్లో నా క్యారెక్టర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదని అర్థమైందిలేండి. తీసుకో. అన్నయ్య, ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అన్నయ్య. అలాగేరా. బాలేదా అన్నయ్య? ఉప్పు ఎక్కువైందా అన్నయ్య? చట్నీలో కారం ఎక్కువైందా అన్నయ్య? ఉప్పు కారాలు కరెక్ట్గానే ఉన్నాయిరా. ఇందులో రుచి కన్నా మీ ప్రేమ ఎక్కువైంది. తినండి, మీరు కూడా తినండి. మీరు తినండి వదినా. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. అదేంటి తినకుండా లేచారేంటి? మేం కూడా తర్వాత తింటాం వదినా. ప్రేమ ఎక్కువైందని చెప్పాను కదా, కాదంటే ఫీల్ అవుతారు. నువ్వు కూడా తిను. సరే. మీరు కూర్చోండి. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ వదినా.
నువ్వే చెప్పు. నేనా? పర్లేదు, నువ్వే చెప్పు. నేను చెప్పను. ప్లీజ్ చెప్పండి. రేయ్, ఏమైందిరా? మీ మధ్య మేము ఎందుకు అన్నయ్య? మేము గదిలోకి వెళ్ళి టిఫిన్ చేస్తాం. మేం లేకపోతే మీరు కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు వదినా. అయ్యో వెళ్దాం పదండ్రా. శంకర్, రే, అదేం లేదురా, కూర్చోండి. లేదన్నయ్య, మేముంటే మీరు మూగ భాష ప్రాక్టీస్ చేసుకునే అవసరం ఉండదు. పదండ్రా. అరే శంకర్ ఆగండి, మేం మాట్లాడాల్సింది మీతోనే. మీరు చెప్పండి. పర్లేదు, నువ్వే చెప్పు సీత. మీ ఇద్దరిలో ఎవరు చెప్పాలో టాస్ వేస్తాను. అవసరం లేదు, నేనే చెప్తాను. మీ అన్నయ్య నేను మీ ముగ్గురికి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం. ఎందుకని చేసుకోరు? మాకు పెళ్ళేంటి వదినా? అవునరా, మీరు మాకు పెళ్లి చేసినట్టే మేము కూడా మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. సాయంత్రం పెళ్లిళ్ళ పేరయ్య గారికి కబురు చేసి మీకు మంచి సంబంధాలు చూడమని చెప్తాను. అన్నయ్య, అన్నయ్య వదిన్ని కలిసి జోక్ చేస్తున్నారన్నయ్య. అయ్యో, జోక్ కాదు శ్రావణ్, నిజంగానే మీ పెళ్లిళ్ళు చేయాలని మీ అన్నయ్య నేను నిర్ణయించుకున్నాను. అన్నయ్య, మేం పెళ్ళిళ్ళు చేసుకోమని తెలుసు కూడా మాకు పెళ్లి చేయాలనుకోవడం ఏంటన్నయ్య? ఎందుకని చేసుకోరు? మీ అన్నయ్యకి ఎలాంటి భార్య కావాలో పెళ్లి పెద్దల్లా మీరే సంబంధాలు చూసి నన్నిచ్చి పెళ్లి చేయాలని డిటెక్టివ్లా నా కోసం ఎంక్వైరీలు చేసి నా గురించి అబ్జర్వేషన్లు చేశారు కదా. చిన్నవాళ్లైన మీరే మీ అన్నయ్య పెళ్లి కోసం అంత చేసినప్పుడు మీకన్నా పెద్దవాళ్లమైన మేము మీ గురించి ఆలోచించక్కర్లేదా? మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగు పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీ భార్యలు కూడా సంతోషంగా ఉంటారు. మీ అన్నదమ్ములు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నట్టే వచ్చే తోడికోడళ్లతో మేము నలుగురం కూడా ఐకమత్యంగా ఉంటాం. అప్పుడు ఇల్లంతా సందడిగా ఎంత కళకళలాడుతుందో తెలుసా? మీరు చెప్పింది వినడానికి చాలా బాగుంది వదినా, కానీ అది జరగని పని.